ఏపీలో టమోటా రేట్లు పడిపోయాయి. కిలో 5 రూపాయలే పలుకుతోంది టమోటా. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 25 నుంచి 30 కేజీల టమోటా బుట్టను 100 రూపాయలకు అమ్ముతున్నారు. అయినా సరే ఎవరు కొనట్లేదని రైతులు వాపోతున్నారు. కష్టపడి పండించిన టమోటాను పొలంలో వదిలేయక గిట్టుబాటు ధర పొందలేక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. దీని మీదే టీవీ9 కథనం ప్రసారం చేసింది. దీంతో టమోటా రైతులను ఆదుకునేందుకు ఏపీ సర్కారు నడుం బిగించింది. టీవీ9 ఎఫెక్ట్ తోటి టమోటా రైతులకు శుభవార్త అందించింది. ఏపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. టమోటాకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏపీ సర్కారు చర్యలు ప్రారంభించింది. అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో టమోటా కొనుగోళ్లు కిలో 8 రూపాయల చొప్పున 1000 క్వింటాళ్ల కొనుగోళ్లు చేపడుతోంది. కిలో 10 నుంచి 15 రూపాయలకి వాటిని రైతు బజార్లలో విక్రయానికి ఉంచుతోంది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరులో ఈ అమ్మకాలున్నాయి. మరో 102 మెట్రిక్ టన్నుల టమోటాను కొనుగోలు చేయాలని చెప్పి ఆలోచిస్తోంది. కలెక్టర్లకు ఈ దిశగా ఆదేశాలు కూడా ఇచ్చింది. కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు గిట్టుబాటు రేటు వచ్చేలాగా చర్యలు చేపట్టమని చెప్పింది. తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా విక్రయాలు చేపట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తోంది. తమకు గిట్టుబాటు రేట్లు కల్పించడంతో పాటు టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు, జ్యూస్ ఫ్యాక్టరీలు నెలకొల్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ప్రస్తుతం టమాటా రేటు 4 రూపాయలు కూడా నడచట్లేదు మా దగ్గర నుండి. బయట మరి అమ్మే వాళ్ళు చూస్తే 15-20 వరకు అమ్ముకుంటున్నారు. మాది నాణ్యత లేదంటారు, కానీ మా నాణ్యత మంచి సరుకు తీసుకుపోయినా మాకు గిట్టుబాటు ధర లభించడం లేదు. కనీసం అంటే ఒక రైతుకి కిలో వచ్చేసి ఒక 10-15 రూపాయలైనా పోతే ఒక రైతు ఆటో బాడీలు పోయి పెట్టుబడులు పోయి దాన్ని ఒక రైతు కూలి కానీ మిగులుతుంది. కనీసం అంటే ఇప్పుడు రైతు కూలి కానీ మిగిలినట్టు ఆటో బాడీకి లాస్ట్కి లేక చేనులో కువ్వ పోసినాను. కనీసం అంటే ఇప్పుడు రైతుల గురించి ఆలోచించి ఒక జ్యూస్ ఫ్యాక్టరీ పత్తికొండ తాలూకులు తెప్పిస్తే రైతుకు కనీసం అంటే మద్దతు ధర లేకుండా చింత లేదు. కనీసం అంటే కూలీలకు వదిలే వాళ్ళ రైతులకి కనీసం పెట్టుబడి వచ్చే మార్గం ఉంటుంది.